ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చైతన్యపురి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఇళ్ళని హైడ్రా అంటూ అదేవిధంగా మూసీ దగ్గర హౌజెస్ ఉన్నాయి, మూసీ సుందరీకరణ అంటూ అక్రమ కట్టడాలు కాకుండా ఏవైతే పర్మిషన్స్ ఉన్నప్పటికైనా ఇళ్ళకి వాటిని కూడా కూల్చివేస్తూ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా రెడ్ మార్క్ పెట్టేసి అంటే 3 రోజుల క్రితం వీళ్ళు వచ్చేసి ఓన్లీ మూసీ సుందరీకరణ మాత్రమే మేము చేస్తున్నాము, ఏ ఇళ్లను కూల్చివేయము అని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు వీళ్ళ ఇళ్ళకి సడన్లీ వచ్చేసి హఠాత్తుగా వీళ్ళ ఏ అయితే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నిటికీ ఒక రెడ్ మార్క్ పెట్టేసి ఇళ్ళని ఏ టైంలోనైనా అంటే వాళ్ళకి ఏ టైంలో కూల్చేస్తాము అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, ఏది వాళ్ళకు ఒకటి చెప్పకుండా ఏ టైంలోనన్నా వచ్చి కూల్చేసే విధంగా వాళ్ళు ఈ చోట మార్క్ అయితే పెట్టేసి వెళ్ళిపోయారు. సో మీరు చూస్తున్నారు మూసీ సుందరీకరణ అని చెప్పి అక్రమ కట్టడాలు కావు ఇవి, పర్మిషన్స్తో ఉన్న హౌజెస్ అయినప్పటికీ వాటికి ల్యాండ్ పేపర్స్ ఉన్నప్పటికీ పట్టాలు ఉన్నప్పటికీ వాటిని కూడా కూల్చేస్తున్న పరిస్థితి. సో మీరు చూస్తున్నారు కదా, ప్రతి హౌస్కి రెడ్ మార్క్ అని చెప్పేసి పెట్టేశారు వాళ్ళు. అంటే ఏ ఇళ్ళను కూల్చివేస్తున్నారో ఆ రెడ్ మార్క్ అనేది అన్ని ఇళ్ళకి హౌజెస్కి ఈరోజు పెట్టడం జరిగింది. సో ఏ టైంలో వచ్చి ఎప్పుడు కూలుస్తారో తెలియక ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ముసలి వాళ్ళు కానీ చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ ఈరోజు ఏడుస్తున్న పరిస్థితి. ఎప్పుడు వచ్చి మా ఇల్లు కూలుస్తారా అని చెప్పేసి కొట్టుమిట్ట ఆడుతున్నారు ఇక్కడ జనాలైతే. సో మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీ హౌస్కి రెడ్ మార్క్ అయితే పెట్టేశారు. మీరు అలాగే చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అందరు ఈరోజు ఎప్పుడు వచ్చి ఇల్లులు కూలుస్తారా అని గత 3 రోజుల నుంచి వాళ్ళు తినకుండా, వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మూసీ సుందరీకరణ అని అన్నప్పటికైనా వాళ్ళు అప్పటికీ అడిగారంట, ఏంటి మా ఇల్లులు ఏమైనా కూల్చుతున్నారా సార్, ఏంది సార్ అని చెప్పేసి. అంటే ఇల్లులు కూల్చము అని చెప్పేసి ఈరోజు హఠాత్తుగా ఇళ్ళపైన ఇలా దాడి చేసి అలా రెడ్ మార్క్ వేయడం అనేది ఈరోజు అందరూ ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి. ఒకసారి మనం ప్రజలతో కూడా బాధితులతో కూడా మాట్లాడిద్దాం. రాసుకొని పోతున్నారు. ఎందుకు వచ్చినామంటే మూసీ డెవలప్మెంట్ కింద రాసుకొని పోతున్నామని చెప్పారు. ఎందుకు రాసుకుంటున్నామంటే మమ్మల్ని పంపించారు సర్వే చేయమని చెప్పి సర్వేకి వచ్చినామని చెప్పారు. అక్కడెక్కడో నెంబర్లు ఏంది రివర్ బెడ్ అని రాసుకొని పోతున్నారు. ఎందుకు ఏం చేస్తారు మీరంటే మేము సర్వేకి వచ్చినాం అంటే కూలగొడతారా మీరంటే కూలగొట్టాం మేము అంటున్నాం. మరి ఎందుకు వచ్చారు మీరంటే మమ్మల్ని పంపించారు మేము వచ్చినాం అమ్మ అంటున్నారు. వేరే వాళ్ళు ఏమంటారు, మీరు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కింద మీ ఇల్లు కూలగొట్టేస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీరు ఎక్కడో ఉండిపోండి అంటే అక్కడ ఎక్కడో ఇస్తాం. మేము ఎక్కడ పోవాలి మేడం, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు నా వైఫ్ 9 నెలల ప్రెగ్నెంట్, నేను ఎక్కడ పోవాలి చెప్పండి? ఇప్పుడు నేను వచ్చి 25 సంవత్సరాలు నాకు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, నీళ్ళ బిల్లు, గవర్నమెంట్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాను నేను మేడం. నేను ఎందుకు పోవాలి మేడం ఇక్కడ నుంచి? నా సొంత భూమిలో నుంచి నన్ను ఎల్లగొట్టి నువ్వు ఎక్కడో ఇస్తాంటే నేను ఎక్కడ పోవాలి? నేను ఎక్కడ పోవాలి చెప్పండి? లేదు మమ్మల్ని చచ్చిపోమంటా చెప్పండి, డోర్ వేసుకొని మేము గ్యాస్ లీక్ చేసుకొని చచ్చిపోతాం అందరం కలిసి పోతాం. మరి గ్యాస్ లీక్ చేసుకొని చచ్చిపోతాం మేము అందరం, మరి అలా పడి చేస్తాం. మరి మా మించి మూసీ సుందరీకరణ చేసుకోమని చెప్పండి రేవంత్ రెడ్డిని. అసలు ఇళ్ళను కూల్చేసి ఈ మూసీ సుందరీకరణ అనేది అసలు ఎందుకు మేడం? ఎవరు అడిగిరు సుందరీకరణ? మూసీ పక్కన ఎవరికి కావాలి మేడం? మేము ఇక్కడ ఉండాలి, మేము ఇక్కడ ఉంటున్నామంటేనే గొప్ప. ఈ దోమలకి వాసనకి మేము ఇక్కడ ఉంటున్నామంటేనే గొప్ప. మేము మాకు ఎక్కడ లేకనే కదా మేము ఇక్కడ ఉన్నది. మాది ఊళ్ళో కొడితే మేము ఏం చేయాలి మేడం? మేము ఎక్కడికి పోవాలి? ఏదో రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని ఇక్కడ మేము ఉంటున్నాం మేడం. మేము ఎక్కడికి పోవాలి మరి? మేము డబల్ బెడ్రూమ్ ఎట్టుంటాం, ఆమెను తీసుకెళ్ళిపోయి ఎట్టుండేది, మేము ఎట్టుండం ప్రెగ్నెంట్ ఆమెను తీసుకొని ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వెళ్ళమంటే ఏడికి వెళ్ళాం. మాకు ఆలోచించురి, మెల్లగా ఆలోచించురు. ఇప్పుడు ఆలోచించినాకనే తీరి ఎప్పుడు కూలుస్తామని చెప్పారమ్మా? ఎప్పుడు కూలుస్తాం? ఇప్పుడు వెళ్ళిపోరు, ఇస్తాం మీకు డబుల్ బెడ్రూమ్. మాకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయేటోళ్ళం అయితే మేము పోయినావా? మాకెందుకమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? కష్టపడి కట్టుకున్న ఇళ్ళలో పనిచేసి రూపాయి పోగు చేసి చిన్న పిల్లలు, మా ఆయన లేకపోయినా నేను కష్టపడి కట్టుకున్నాను. నేను చిన్నప్పుడే చచ్చిపోయినా నా నాన్న. నా పిల్లలకు ఆధారం అయిద్దనే కదా. చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్. ఎందుకు మాకు డబల్ బెడ్రూమ్ ఏం చేసుకోము? మేము మెస్సులుతాం ఆన్లా పోనీ. ఇంతమంది 7 మంది 8 మంది, ఇప్పుడు 8 మంది అవుతున్నాం. ఎక్కడ ఉంటాం మేము? అక్కడ వెళ్ళి పోనీ అదైనా మంచిగానే లేవు, అడవిలు ఇస్తారు. మేమేం గడ్డి తిని బతకాల? అడవిలలో గడ్డి గట్ట ఆ పిల్లలు ఏదో పని చేసుకునే వాళ్ళు ఆన్చి ఇడికి వస్తారా? మేము ఇళ్ళలో పని చేసేదాన్ని వస్తానా? నేను కూడా రాలేను కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నా ఆయన? రేవంత్ రెడ్డికి ఎట్లా న్యాయమైద్ది? వానికి ఎట్లా చేయమైద్ది? వాని పెళ్ళ పెట్టకుండా మోస్తుంది. మా ఏడుపు వానికి దాకదా? ఖచ్చితంగా వాడు ఎట్లా చేస్తాడంటే రాజశేఖర రెడ్డి చచ్చినట్టు చేస్తాడు. జనాల ఉసురు ముట్టుకొని చేస్తాడు. నిజం చెప్తున్నా నేను. ముండరాల్ని చాపిస్తున్నానే వానికి ఖచ్చితంగా దాకుద్ది. అది సాకలోళ్ళం మేము, ఖచ్చితంగా దాకుద్ది. మా సాపనంటూ అంటే వానికి తాకాల్సిందే. వానికి ఎందుకు? వానికి నా చూస్తలే కళ్ళు లేవా బాడకావుకు?
ఎందుకు జనాలు ఎందుకు పోట్లాడుతురని అర్థం కావట్లేదా? ఎందుకు తీయాలి? తీస్తే ఆలోచించు, లేకపోతే ఆలోచించి చేత కాకపోతే వదిలే. నోటీసులు ఇచ్చారమ్మా మీకు? మాకు ఏమి ఇవ్వలేదమ్మా, నోటీసులు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఏదో బంపర్ జోన్ అని లొట్టల జోన్ అని వచ్చి రాస్తారు. ఏం చేస్తారు అంటే పోతే మీ ఇండ్లు రాస్తున్నాము కొట్టేస్తారని చెప్తున్నారు. ఎప్పటి వరకు అనేది ఏం చెప్పట్లేరు వాళ్ళు కూడా. ఎప్పుడు ఎనీ టైం అర్ధరాత్రికి రావచ్చు, అపరాత్రికి రావచ్చు, ఎప్పుడు రావచ్చు అని అంటున్నాడు. కొట్టేస్తామంటే అయిపోయిందమ్మా. అందుకనేనా మీకు ఓట్లు వేసి గెలిపించింది? ఓటు వేసి కాలు మొక్కిపిచ్చిర్రు తెలుసా? ఈ గాలి గల్లి 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 తిరిగి నేను ఓటేస్తే నువ్వు గెలిచినావు, నువ్వు నా ఇంటికి వచ్చినావు. నేను నీ ఇంటికి వచ్చి ఓటేస్తాను ఇక్కడ నేను చెప్పట్లేను. మేము వేస్తేనే నిన్ను ఎన్నుకున్నాం. మేము ఇదేనా చేసేది? ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు, నా తోడబుట్టిన వాళ్ళు అంటావు ఆడపిల్లలు రోడ్డు మీద పడేయమని చెప్పిందా? గవర్నమెంట్ చెప్పిందా నీకు? ఏ గవర్నమెంట్ చెప్పింది? అయాలు ఏం చేసింది? గవర్నమెంట్ 10 ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్. అయాలు ఏం చేసింది? ఇవాళ వచ్చి నేను తీస్తా అంటున్నావు. ఇవాళ నిన్ను కుసబెట్టినందుకు, అక్కడ కుసబెట్టినందుకేనే కదా ఎంత చేసుకుంటూ వస్తుంది. అదే 10 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు ఏడున్నావు? ఎక్కడున్నావు? నువ్వు మాట కూడా అన్నావు. అది ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆ కూలినాలు చేసుకునేటోళ్ళు మూసివైపు ఉన్నారు, వాళ్ళనే కదిలిచ్చేదే లేదని ఒకప్పుడు అన్నావంట నువ్వు. మరి ఇవాళ నువ్వు ఎట్లా కదిలిస్తున్నావు? ఏదో చేస్తాడంట. ఏముంది ఆయన చేయ? సుందరకాండ ఏముంది? అన్నింటి ముందులో చేసుకుని మధ్యలో కూర్చోమని, వినాయకునిలాగా బుద్ధుల్లాగా కూర్చోబెట్టుకోమని మధ్యలో. మాకెందుకమ్మా నువ్వు సుందరకాండ మేము చేయమని చెప్పినావా? మేము మూసి వస్తుంది కొట్టుకపోతున్నాము రేవంత్ రెడ్డి అని అన్నామా? మేము అనలే కదా. అసలు ఇప్పుడు మూసి వచ్చినా వరద వచ్చినా మేము నీ దగ్గరికే రాము. మాకు అల్లనే మునిగిపోతాం. మేము మా ఇళ్ళని కదిలిచ్చేదే లేదు, నువ్వు తీసేదే లేదు. ఎందుకు తీస్తావు? కష్టం మాది, చెమట మాది. గిన్నె రూపాయి పక్కకేసి చేసినాం తెలుసా? వాడేవాడాడు మన్నర్దాకా జైల్లో వాడు వచ్చిన బాడకావు వాడు. మన్నర్దాకా జైల్లో ఉండొచ్చినాడే కదా. మీకు తెలియందే ఉంది. కష్టం రూపాయి జమ చేసి మేము బాసంలో పని చేసి మా పిల్లల కడుపులు కట్టుకొని చదువులు శాస్త్రాలు లేకుండా కూడా సంపాదించుకున్న లంచగొడికి ఇవాళ వచ్చి మా భూమిలో ఇది చేస్తుండు. అట్లా లంచగొడి నల్ల కలెక్షన్ ఎందుకు ఇచ్చిండు? డెన్నిస్ పైపులు ఎందుకు వేసిండు? సీసీ రోడ్లు ఎందుకు వేసిండు? ఆ బాడుకావు అని మొఖంలో కడాలని పోద్దు. ఇన్నేళ్ళ 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఇల్లు కొన్ని ఇవాళ తీస్తాడు ఆ బాడుక. అందుకే గెలిచినాడు. లోడితే బాడుక ట్రైన్లో కొట్టుకొని పోతాడు ఆడు అని మొఖంలో కడలు. మా ఉసురు పోసుకొని సస్తాడు వాడు. చూడు ఈ 5 ఏళ్ళు 10 వేలతోనే సావకుండా సూర్యాడు బాడుకావు. ఇన్ని డబ్బులు పెట్టి కొన్నాం మేము లోడిద భూమి కాదు, లంగ భూమి కాదు, దొంగతనం చేసి కొనలే. మా రెక్కల 6 రోజు సంపాదించుకుంటున్నాం. రూపాయి జమ చేసి మేము కొన్నాం. ఇవాళ మా భూమి తింటాడాడు. ఏమిటి కొంటాడు? అట్లాంటి వాడు నల్ల కలెక్షన్ ఎందుకు ఇచ్చిండు? డెన్నిస్ పైపులు ఎందుకు ఇచ్చిండు? సిసి రోడ్లు ఎందుకు వేసిండు? ఇవాళ ఎందుకు ఇయ్యాలంటుండు? మాకు ఎందుకు కూల కొడుతుండు? కాలువ ఉంటే ముస్లిం మా తుర్కోలకు అందరికి ఎందుకో గోడలు కట్టిండు. ఇప్పుడు ఆ మూసిని సుందరీకరణ చేస్తామా అని చెప్పేసి ఏందమ్మా ఆయన సుందరకాండ చేసేది? ఇన్నేళ్ల సంజయ్ ఇవాళ సుందరకాండ చేసి ఏం చేస్తాడమ్మా ఆయన బంకగాడు? సుందరకాండ చేసుకొని మడ్డకు పెట్టుకోమని చెప్పి అందుకే గెలిచినాడు రేవంత్ రెడ్డి అని గెలిచినాడు పాసగాడు. మొఖంలో కడాలని పోద్దు. సైన్ చేసిన వాళ్ళని పట్టుకోమని చెప్పు. గుద్దల దమ్మున్న బాడకవైతే వాళ్ళు మాకు సైన్ చేసారుగా, రిజిస్ట్రేషన్ చేయించినావు కదా. సైన్ ఉంటేనే కదా అయ్యింది అది. రా సైన్ చేసినావు, ఎట్లా చేసినావు, ఏ రూల్ ప్రకారం చేసినావురా? వాళ్ళకంటే చదువు రాదు, నీకు చదువు వచ్చు కదరా అని అడగొచ్చు కదా. మా మీద ఎగబడతావేంద్రా బాడకావు? నువ్వెవడివిరా ఎగబడడానికి? మా ఇంటి మీదకి వచ్చి కూల కొడతావు అన్నాకనే కూల కొడతావు. మీ ఇంటి మీదకి వస్తాం రా, వచ్చి కూల కొడతావు. ఊకుంటావా చెప్పు? ఊకుంటావా? ఊకోవు. మరి మేమెట్లు ఊకుంటాం? మా భూమి, మా కష్టం మాది, మా సొమ్ము మీద నువ్వు తినడానికి నువ్వెవరివి? నీకేం హక్కు ఉంది? నా తోడబుట్టినోనివా? నువ్వేమన్నా హక్కు ఉన్నానికి చెప్పు. నామోనివా? నువ్వేమన్నా నా కులమోనివా? నువ్వు లేదు కదా. మరి ఎట్లా వస్తా అంటున్నావు నువ్వు? ఇలా కూల కొడతా హైడ్రామా ఏంది? హైడ్రామా అని బొందల డ్రామా చేస్తుండు వాడు డ్రామా చేసిన పెద్ద గట్టి అంటే ఎవరికి అమ్ముతాడంట. ఓడికేంది నువ్వు అమ్మేది? అన్ ప్లేస్లో అమ్ముకోమాను. అన్ ప్లేస్లో సుందరకాండ కట్టుకొని బిల్డింగ్లు లేపి అమ్ముకోమాను. అలా తగలబడవాను. మన్నర్దాకా జైల్లో పోయొచ్చిండు. ఇలా గద్ద మీద కూసోబెట్టిన పాపమే మాకు అమ్మ ఇలా శాపం అయ్యింది. అయ్యలా చెల్లమ్మ ఓటేరి మేము ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం, తొక్కిస్తాం, తోలిస్తాం, బొందిస్తాం, బోకిస్తాం అని చెప్పిండు. మేము బస్సులలో కూడా తెలుసా లేడీస్ని రెస్పెక్ట్ ఇస్తలేరు తెలుసా. ఇంత ముందుకు మా పైసా పెట్టి మేము ఇస్తే కూడా అబ్బాయిలు అన్న కొంచెం ప్లీజ్ అన్న అంటే ఆమె లేచి నిలబడేది, మమ్మల్ని కూసమ్మనేది. ఇప్పుడు లేదు, మేము పైసలు ఇస్తున్నాం,
డ్రైవర్లు కండక్ట్ ఎంత గలీజ్గా ఎంత వెరస్ట్గా చేస్తారు, బిహేవ్ చేస్తారు తెలుసా మాకు. బస్సులలో ఎంత పడుతున్నాం, ఓడగట్టాలి. ఆ నమ్మ మిండడు కడతాడా మరి చెప్పు. పిల్లల్ని వేసుకొని నేను ఎక్కడ పోను, చదువులేంది నువ్వేనా ఏంది నువ్వు ఇచ్చేది, నువ్వేమి ఇస్తున్నావు, ముష్టి ఇస్తున్నావా? అది ముష్టి కాదు, మా సొమ్మిది. నీకు ముష్టి కావాలంటే నెలకు ఇంకా 2 నెలలు చేస్తా, 10,000 నేనే వేస్తారా నీ అకౌంట్లో, నీ అకౌంట్ నెంబర్ చెప్పు నేను వేస్తా. ఇంకా 2 నెలలు చేస్తా, నేను ఇల్లు చేస్తే నేను ఇల్లు కట్టుకున్నా, ఇంకా 2 నెలలు చేస్తా, నెలకు 10,000 కావాలా వేస్తా, నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా, నేను ఎప్పుడు చేస్తా, నెలకు చేస్తా, తిని బతుకు. కానీ మా ఇళ్ళ జోలికి రాకు, నువ్వు మా జోలికి రాకు, మా ఇళ్ళ జోలికి నువ్వు రాకు. నువ్వు సుందరకాండ చేయని అవసరం మాకు లేదు. మమ్మల్ని ఉండనివ్వండి, ఇట్లనే ఉండనివ్వండి, ఇట్లనే ఉంటాం, మేము కష్టం చేసుకొని బతుకుతాం. అట్లా చెప్పిండి చెప్పి వచ్చి అయ్యా ఊళ్ళనేసి గెలిపేరి అన్నీ చేపిస్తా అని చేస్తాను అన్నాడు లంచ కొడుకు. ఇప్పుడు మా ఇండ్లు ఊలగొడుతుడు. మేము ఆయనకి ఇట్లా చేస్తాను అనుకోలే, నా పానం బాగాలేకునే ఇట్లా చేయి అయ్యా గాలే అని చెప్పి చేపించి అందరికి చెప్పి కాలిన మొత్తం నేను కూడా చెప్తే నీ తాళెక్కి అన్నీ కళ్ళు వేసేది. అందరు చెప్తే నా మాట వినేది. అయ్యా మనం వేయాలి, రేవంత్ రెడ్డి ఓటు వేయాలి అని వేయించి అంతమంది చెప్తే అంతమంది చేసాం. ఆ లంచ కొడుకు ఇప్పుడు అందరిని ముంచిండు, అందరిని ఇండ్లే నాశనం చేసిండు. ఇక మాదంతే లోకమంతా మా కాలనీలో ఇంత బతలాడి ఓట్లు వేపించి గెలిపించిన లంచ కొడుకు అని ఇట్లా చేసాడు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుంది కదా పెద్దాయన, అట్లా డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు. మాకెందుకమ్మా ఈ ఉన్నదాన్ని కూడా కొట్టి ఆడు ఎన్నో తీసుకపోయి పెడతాడు. ఏడం ఉండము, నేను గాలి లేవు చేయలేవు, నాకు రోగం వచ్చింది, ఎక్కడ ఉండాలి, ఏ బెడ్రూమ్ కావాలి నేను, అందుకని నా బాధ. ఇప్పుడు ఇప్పుడు మాత్రం వచ్చి యాగం చేసిండు ఆ లంచోడు కొంత. నేను 50 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు ఇల్లు కట్టిన, 50 ఏళ్ళ నీకు వచ్చాయి. మాది సంవత్సరం చౌటుపల్లి ఒక్కసారి మూసి 50 ఏళ్ళు నేను వచ్చి నుంచి ఇవన్నీ తాడి చెట్టు ఎక్కుతుంటే ఏ నీళ్ళు లేకపోతుంది, ఆ కిందంగా పోతుండే. ఇప్పుడు అట్నే పోతున్నాయి, అప్పుడు అట్నే పోయేది. మా ఈడ ఉంటే ఇదంతా తోట ఉండే, తాడి చెట్లు ఉండే. అయితే వాళ్ళు ప్లాట్ చేస్తే చేసే తర్వాత మా ఇల్లు ప్లాట్ కొనుక్కో. మేడం ఈయన సీనియర్ సిటిజన్, పెరాసిల్ వచ్చిన పేషెంట్, ఆయనని మాట్లాడించి తప్ప మనకి అర్థం కాదు. ఆయన విర్ధన, ఆయన ఆ బాధ వెళ్ళగక్కుతున్నాడు కానీ ఎంత వెళ్ళగక్కినా కానీ ఆ బాధ అనేది తీరదో ఇప్పటికి ఆందోళనను పబ్లిక్ అంతా ఆందోళన ఉన్నారు. ఆయన పెరాసిల్ వచ్చిన పేషెంట్ మాట స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు ఆయనని తీసుకుపోయి డబల్ బెడ్రూమ్లలో తీసుకుపోయి ఉంచాలంటే ఎట్లా ఎత్తుకుంటాడు? ఇప్పుడు ఆయనకు ఉంటాందుకు 4 రూమ్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాడు, ఒక బాబు ఉంటాడు. వాళ్ళ బాబు జాబ్ చేసుకుంటాడు, నైట్ వస్తాడు ఉంటాడు. వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరిని సీనియర్ సిటిజన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి ఉంచుతాడు? ఎప్పుడైనా ఇక్కడ మూసీ నది వల్ల వాటర్ వస్తాయి, మీకు ప్రాబ్లం అయితే వాటర్ రాలే, ఒక్క చుక్క వాటర్ రాలే మేడం, ఒక్క డ్రాప్ కూడా ఆగదు మేడం ఇక్కడ వాటర్, ఒక్క డ్రాప్ కూడా ఆగదు ఇక్కడ వాటర్. ఇక్కడ ఏంటంటే ఇది అంతా కొండ ప్రాంతం మేడం. కొండ ప్రాంతం అంటే నా భాషలో నేను చెప్తున్నాను, నా లాంగ్వేజ్లో అదంతా గడ్డ మేడం. ఆ గడ్డ నుంచి మొత్తం స్లోప్ ఉంది మేడం. ఆ స్లోప్ నుంచి మూసలకు వాటర్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ డ్రాప్ కూడా ఆగి. ఇప్పుడు సర్నార్ కట్ట ఒక రిజర్వ్ ఉంది. ఆ సర్నార్ కట్టల ఫుల్ వాటర్ వచ్చేస్తే రెడ్డి బ్రదర్స్, వివి నగర్ అవన్నీ మునిగిపోతాయి. మీరు అవిటిని పట్టించుకోండి. ఇది 1959లో జరిగినది. ఇప్పుడు వీడు డెవలప్మెంట్ చేస్తా అంటే ఏమవసరం మేడం? గరీబుల పొట్ట కొట్టినట్టే కదా ఇది. ఒక్కొక్క ఇల్లు కట్టాలంటే ఇటుక పేర్చుకుంటే ఇల్లు అవుతుంది మేడం. మామూలుగా అయితే కాదు కదా మేడం. ఇంతమందిని గోస పుట్టించుకొని ఆయన ఏం డెవలప్మెంట్ ఏముంది మేడం? ఇన్ని శాపనార్థాలు పెట్టించుకొని ఇన్ని శాపనార్థాలు అవసరం ఆయనకి, రేవంత్ రెడ్డికి? కేసీఆర్ 2,000 బట్టి బతున్నా నేను. ఈ 4,000 ఇస్తాను. నేను 100 మందిని జమ చేసిన ఇక్కడ నేను తాళ్ళకి అందరు తెలుసుగా, అందరినీ అయ్యా మనోళ్ళు కొత్తగా ఏదా అని ఏపిస్తే ఆడు మా అందరికి ఎసరు పెట్టిండు. ఏం చేయాలమ్మా? ఇట్లా చేసి లంచోడు కానీ ఏమని గెలిపారు, ఏమని తిట్టాలి?
తిట్టలేవు మన తోటి కాదు అట్లా ఉంది. సో చూద్దాం మరి ఇంకా రేపైతే ఇల్లులు కూల్చే పరిస్థితి అయితే ఈ చోట కనిపిస్తుంది. మరి ఏంటి ఎలా కూలుస్తారు ఏంటి ఎక్కడి వరకు అంటే రెడ్ అనేది ఒక రెడ్ బార్డర్ అని చెప్పేసి ఒక రెడ్ మార్క్ పెట్టారు ఏ ఇల్లులు కూలుస్తారు అని చెప్పేసి. సో ఇంకా సగం ఇల్లులు ఏవి కూలుస్తారు అని కూడా తెలియని పరిస్థితి. సో చూద్దాం ఈ 2 డేస్లో మరి ఏంటి ఏం చేస్తారు అని చెప్పేసి, మరి వెనక్కి తీసుకుంటారా వీళ్ళు ఇలా కూల్చివేతలను చేయకుండా ఏంటి అని చెప్పేసి మిగతా అప్డేట్స్ అన్ని ఇంకా చూద్దాము. కెమెరామెన్ మహేష్తో జాస్మిన్, సిగ్నల్ టీవీ, చైతన్యపూర్ నుంచి.